5:10 సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొనదైతే ఆమెను విధవరాండ్రుల లెక్కలో చేర్చవచ్చును. ఆ కింద సంగతి తర్వాత చూసుకుందామండి. ఈరోజు మీకు ఇంకో కొటేషన్ కూడా ఇచ్చేదానికి ఇష్టపడతా ఉన్నాను. నా దేవుడు మీకు ఒక మంచి ఆలోచన, దేవునికి మహిమ కలుగును గాక. సత్క్రియలను పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి. వింటున్నారండి? అంటే ఇక్కడ వృద్ధుల్ని, యవనులను, పెద్దల్ని వయస్సును బట్టి సంఘములో ఏ విధంగా పలకరించుకోవాలి అనే మాట ఉంది. వృద్ధుని గద్దెంపగా తండ్రిగా భావించి హెచ్చరించుము. అన్నదమ్ములని యవన స్త్రీలను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. అంటే వయస్సును బట్టి వాళ్ళని ఏ విధంగా మనము అనుసరించాలి. ఎందుకంటే దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత ఎవరికైనా సంబంధాలు చూడాలంటే మేము చూస్తాం. పలానా వాళ్ళకి పలానా వాళ్ళు అయితే బాగుంటారు అని చెప్పి వాళ్ళు వచ్చిన దానిని బట్టి కుల వ్యత్యాసాలు లేకుండా, కట్న కానుకల గురించి ఆలోచించకుండా మన నడిపింపులో మన మాట వినని వారికి మనం చూస్తాము. మా పిల్లకి సంబంధం చూడండి, మా అబ్బాయికి సంబంధం చూడండి అని అంటే వారితో మేము ఎలా మాట్లాడాలో సంప్రదింపు చేస్తాం. అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ మనమందరము అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బావ మరుదులు లేరు. అది లోకంలో బావలు మరదళ్ళు అనేటువంటిది లోకంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత రక్త సంబంధికులుగానే దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ప్రేమతో వయసును బట్టి అక్క, అన్న, తల్లి, చెల్లి అని ఆ భావంతోనే మనము ఉన్నప్పుడు దేవుడు జతపరిచారు అనుకోండి. ఎందుకంటే వివాహం అనేటువంటిది జీవితంలో ఒక పార్ట్. జీవితమే వివాహం కాదు, పెండ్లే సంసార జీవితమే జీవితం కాదండి. అలా అనుకుంటే అట్రాక్షన్తో, ఆకర్షణతో చేసుకునేటువంటివి అవి పెళ్ళిళ్ళు కావు. ఆ కాస్త ఆకర్షణ పోయిన తర్వాత మరలా ఆ వివాహంలో సంతోషాన్ని చూడలేమండి. కాబట్టి దేవుని సన్నిధిలో చక్కగా రాశారు, కామ తప్తులు అగుట కంటే. అంటే కామము అనేటువంటిది ఒక భయంకరమైన సైతాను. అది రకరకాలుగా మనుషుల్ని శోధిస్తూ ఉంటుంది. సత్క్రియ అనేటువంటి దాన్ని గురించి ఇక్కడ సంబోధిస్తూ కొన్ని సంవత్సరాలు, అంటే అక్కడ పైన రాయబడింది 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య సత్క్రియలకు పేరు పొందిన విధవరాలను పెంచి, ఏమండి, విధవరాలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి. పరదేశులకు ఏం చేయాలంటే విధవరాలుగా ఉన్నటువంటి వారి పిల్లల్ని ఏం చేయాలంటే సత్క్రియలంటే పెంచి. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ అయినటువంటి వారు దత్తత తీసుకుంటున్నారు. ఎందుకంటే సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలనట పెంచి. ఎవరు? సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని. అంటే మంచిగా దేవుని సన్నిధిలో నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి పిల్లల్ని ఏం చేయాలంటే పెంచటం ఒక సత్క్రియ అంటండి. అక్కడ రాయబడింది పరదేశులకు ఏం చేయాలంటే ఆతిథ్యం ఇవ్వాలట. కొన్నిసార్లు చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా, దేవుడికి మనము ఏ విధంగా ఏమిచ్చి ఆయన సన్నిధిలో మనము ఆయనకి దర్శనము చేసుకోవాలి అంటే దేవుడు ఏ రూపంలోనైనా వస్తాడు అని చెప్పేవాళ్ళు మన పెద్దలు కదా. అడుక్కునే వారి రూపంలో వస్తారు, వస్త్రహీనత రూపంలో వస్తారు. నిజమే. మనం 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చూసినప్పుడు కూడా ఏమండి, దేవుని సన్నిధిలో దీపం వెలిగించబడినటువంటి వారు, సిద్ధులలో నూనెంచుకున్న వారు పెండ్లి కుమారుని శబ్దాన్ని విన్నారు. భూలోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. అయితే మరికొందరు వచ్చారు, వాళ్ళు క్రైస్తవులే, రక్షించబడిన వారే. దీపాలు వెలిగినాయి కానీ సిద్ధుల్లో ఏమి లేదు, నూనె లేదు. ప్రియులారా, ఏమి లేదు. వెళ్ళి తలుపు తట్టి, అయ్యా నీ కొరకు మేము కాల్చబడ్డాము. ఎంత అద్భుతం అండి. వాళ్ళ దేహాలు కాల్చబడటానికి అప్పగించుకున్నారట. నీ నామం పేరట దెయ్యాలు ఎల్లగొట్టాము,
నీ నామమును బట్టి సమస్తము మేము అర్పించుకున్నాం, మాకు కలిగిందంతా ఖర్చు చేశామయ్యా అని అంటే ఆయన ఏమంటున్నారు? అసలు ఎంత త్యాగం అండి. కానీ యేసుప్రభు వారు ఏమంటున్నారు? మీరెవరో నాకు తెలీదు. మీరు చేశారు అద్భుతాలు, చూశారు మహిమలు, అనుభవించారు ప్రేమని, కానీ మీ సిద్ధులలో ఏమి లేదు, నూనె లేదు. మీరు పెండ్లి కుమారుడు శబ్దం వినేలోపు ఏం చేశారు? కునికారు, అంటే బలహీనపడ్డారు, స్థిరపడలేదు, మీరు మెలకువగలిగి ఉండలేదు, ఎప్పుడు వస్తాడోనని ఎదురు చూడలేదు. కాబట్టి మీరెవరో నాకు తెలియనే. ఎంత ఘోరం అండి. మీరెవరు? ఇందులో ఎవరైనా మీ దేహాలు కాల్చబడటానికి వచ్చారా? ఇచ్చారమ్మా? ఒక్క దెబ్బ కొడితే, ఒక్క మాట అంటే, కుటుంబంలో గొడవ వస్తే ఏం చేస్తున్నారండి? మన దేశపు సాంప్రదాయం ఉంది కదా, లెగిస్తే అద్దుకుంటారు, చూసుకుంటారు. ఇప్పుడు చూడటం లేదులే, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి మెడ నల్లబడిద్దని రోజు తీసి పక్కన పెడతారు డ్రెస్సింగ్ టేబుల్ మీద. ఏమండి? ఇప్పుడు కోపం వస్తే కూడా అంతే, ఇస్త్రీ పడేస్తున్నారు. ఏందది? తాళి. అవసరంలా, తెచ్చుకో, సంతకం పడేస్తా. దేనికి? అమ్మో, ఎంత ఎలక్ట్రిక్ ఉన్నారు చూడు. అవసరంలా, ఇసురు పడేస్తా, నీతో అవసరంలా, బతకలేనోడు ఎవరు? అంతే. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మనకిచ్చిన కృపను మనము గ్రహించేదానికి మనము ఆలోచన కలిగిన వారిగా ఉండాలి ప్రియులారా. దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ మనం చూసినప్పుడు పరదేశులకు ఏమి ఇవ్వాలంటే ఆతిథ్యం అంట. ఎవరు ఏ రూపాన వస్తారో మనకు తెలీదు. ఆకలితో వచ్చారు, అవసరతతో వచ్చారు, ఎంతో కొంత ఏదో ఒకటి అట్టాని ఇంట్లోకి తీసుకొని పెట్టమని కాదు, డేంజరస్లో పడిపోతావు. మళ్ళీ గుర్తు మెలకువ అక్కడ రాయబడి ఉంది కదా. ఏమండి? అవసరమును బట్టి అంట మనం సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. దాన్ని మనం ఆశతో, ఆసక్తితో సత్క్రియలు అవసరమును బట్టి సమయోచితంగా వారికి మనం సహాయం చేసినప్పుడు నిజంగా యేసుప్రభువు అంటారు కదా, నాకు ఆకలి అయినప్పుడు వీళ్ళంటారు, మేమెప్పుడు ఇచ్చామయ్యా, మేమెప్పుడు చూసామయ్యా అంటే, నాకు ఆకలి అయినప్పుడు ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టారు, వస్త్రహీనతతో వచ్చిన వారికి వస్త్రములు ఇచ్చారు, దాహంతో వచ్చిన వారికి నీళ్లు ఇచ్చారు. అల్పులైన వీరికి చేస్తే నాకు చేసినట్టే. కొట్టు చప్పట్లు గట్టిగా. అంటే ఆత్మీయులమైన మనము అన్ని జనులే దాతృత్వం కలిగి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు. మరి దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితంలో ప్రియులారా, మరి సత్క్రియను ఓపికగా చేయాలా లేదా? అవసరమును బట్టి సమయోచితమైన సహాయము మనం చేసేవారిగా ఉండాలి. పరదేశులకి ఆతిథ్యము ఇచ్చేవారిగా ఉండాలి. పరిశుద్ధుల పాదములు కడగాలి.